పగలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 25వ వాక్యం. అతనికి పూర్వమున రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు, అతని తరువాతైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. అంటే అతని వంటి వాడు ఆ తరములో లేడు. అతని తర్వాత చాలామంది వచ్చారు, కానీ అతని వంటి వాడు లేడు. ఎంత బాగుంది ఈ మాట. ఒక రాజును గురించి దేవుడు పలుకుతున్న మాట, ఒక రాజును గురించి దైవజనుడు చెబుతున్న మాట, ఒక రాజును గురించి పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తున్న మాట. ఏమని? అతని కాలమును అతని ముందు చూసామండి, అతని వంటి వాడు లేడు. అతని తర్వాత తరాన్ని చూసాం, అతని వంటి వాడు ఒకడును లేడు. ఈ సాక్ష్యం బాగుందిగా. మనం కూడా భూలోకంలో భక్తి చేయడం మొదలుపెట్టి ప్రభువుని ఎరిగి చాలా కాలం, చాలా సంవత్సరాలుగా వాక్యం వింటూ నడుస్తున్నాం. ఏ రోజైనా ఇలాంటి సాక్ష్యం నిన్ను గురించి వినబడిందా? అతని వంటి వాడు లేడండి, అతని వంటి ప్రార్థనాపరుడు లేడండి, అతని వంటి సమర్పణ కలిగిన వాడు లేడండి, అతని వంటి ప్రభు కొరకు రోషంగా బ్రతికిన వాడు ఒక్కడూ లేడండి అనే మాట వినబడితే బాగుంటుందిగా. పోటీ ప్రపంచంలో పోటీ పట్టడం తెలిసిన నీకు భక్తి విషయంలో ఎందుకు పోటీ పట్టంలా? ప్రవర్తన విషయంలో ఎందుకు పోటీ పట్టంలా? ఉపవాస కూడిక, ఉపవాస ప్రార్థన, దేవుని దగ్గర కనిపెట్టడంలో ఎందుకు పోటీ పట్టంలా? దేవుని కొరకు బ్రతకాలనే ఆశలో ఎందుకు పోటీ పట్టంలా? ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అతని వంటి వాడు లేడు, అతని తర్వాత కూడా అతని వంటి వాడు లేడు. సరే, ఎంతకీ అతని వంటి వాడు లేకపోవడానికి అతడు ఏ కార్యాలు చేశాడు? మొదటగా అతని చరిత్ర చెబుతాను, జాగ్రత్తగా మీరు వింటారు. 22వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. యోషీయా ఏలనారంభించినప్పుడు 87 ఏండ్ల వాడై యెరూషలేమందు 31 సంవత్సరము ఏలాను. ఎన్ని సంవత్సరాలప్పుడు రాజయ్యాడట? 8 ఏండ్ల వయసులో రాజయ్యాడు. 8 ఏండ్ల వయసులో ఏం తెలుస్తుంది? 8 ఏండ్ల వయసులో అతనికి ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకునే సత్తా, స్తోమత, తెలివి ఉంటుందా? ఉండదు అని మనం అంటాం. కానీ లోకునికి క్రీస్తునందున వారికి తేడా ఉంటుంది. మీకు అర్థమయ్యే మాట చెబుతాను. సమూయేలు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లి అతగాడినట దేవాలయానికి తీసుకొచ్చి యాజకునికి చెప్పి అర్పణ తీసుకొచ్చి, ఇతడు బ్రతికినంత కాలం ఇక్కడే ఉంటాడయ్యా సేవలో అన్నాడు. ఆమె చెప్పిన వెంటనే అతడు అక్కడే మోకరించి ప్రార్థన చేశాను అనే మాట సమూయేలు మొదటి గ్రంథం ఆఖరి వచనాల్లో కనబడుతుంది. వయసేమో చిన్నది, పాలు విడిచిన తరువాత. ఓ రకంగా చెప్పాలి అంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఎలా మోకరించగలిగాడు? మనం దేవుని బిడ్డలం అన్నా, మనం క్రైస్తవులమని చెప్పుకున్నా, మన పిల్లల్ని క్రమంలో పెంచుతున్నాం అనే పలికి సన్నాయి నొక్కులతో పలుకులు పలికినా మన పిల్లలు దేవుని సందులో చిన్నతనమనే మోకరించగలుగుతున్నారా? అలా మోకరించే ప్రార్థన మనం చేస్తున్నామా, మన పిల్లలకు నేర్పుతున్నామా? ఇది మన ఆత్మీయ పాఠానికి హెచ్చరగలాగా ఉండే మైలురాళ్ళు. సరే, ఇతగాడి ఎన్నో సంవత్సరం అంట? 8వ చదవండి అన్నమాట. ఏలనారంభించినప్పుడు
8 ఏళ్ల వాడై ఇశ్రాయేలును ఏలడం ప్రారంభించాడట. ఎన్ని సంవత్సరాలు? 31 సంవత్సరం వేలాడట. 8వ సంవత్సరంలో ఏలికి మొదలుపెట్టాడండి. అంటే అంత చిన్న వయసులో పరిపాలన దేవుడు ఎందుకు అప్పగించాడు? చాలాసార్లు దేవుడు కొంతమందికి పనులు అప్పగిస్తాడు, రాజ్యాలు అప్పగిస్తున్నాడు, యాజకత్వాన్ని అప్పగించాడు. మీకు ఒక మాట చెబుతాను. ఇర్మియాతో దేవుడు అన్నాడు కదా, నువ్వు వెళ్ళు ప్రకటన చెయ్యి అంటే, నేను బాలుడనయ్యా అన్నాడు. ఆ మాట నువ్వు అనబాకు అన్నాడు. బైబిల్ లేఖనంలో కనబడుతుంది. సలోమన్ అంటాడు, నాది లేతప్రాయమయ్యా, ఈ పరిపాలన చేసి ప్రజలకు న్యాయం చేయలేను, అలా నువ్వు అనబాకు, నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. బైబిల్ లేఖనములో చిన్న వయసులోని సమూయేలు దేవుని మందిర తలుపులు వేస్తూ స్వరం విన్నాడు. మరి ఈరోజు దేవుని సందులో దేవుడు వయసున్న వాళ్ళకి పని అప్పగిస్తాడు. చిన్న వయసులో ఉన్న వాళ్ళని పట్టించుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన ఆత్మ సంబంధమైన మనసు ఎవరికి ఉంటుందో, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఎవరైతే ఉంటారో, బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. కానీ వయసు మడిన పెద్ద ఆయన అక్కడే ఉన్నారు, పాస్టర్ గారు ఏలి, ఆయనతో మాట్లాడరా. బైబిల్ లేఖనంలో కనబడుతుంది. ఇర్మియా కాలంలో చాలామంది ఉన్నారు, బాలుడైన సమూయేలుతోనే మాట్లాడాడు. మీరు ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే 8 ఏళ్లప్పుడు రాజరికాన్ని అప్పగించాడుగా దేవుడు. అంటే నిన్ను ఆయన నమ్మగలిగిన వాడు, నిన్ను రూపుదిద్దినవాడు, నీ సమస్తం ఎరిగినవాడు. అందుకని నేను చిన్న వయసు వాడిని, నాకు మాట్లాడటం చేతగాదే, నాకు పెద్ద పరిజ్ఞానం లేదే అని అనడానికి నువ్వు సరిపోవు. కారణం ఏమిటో తెలుసా? పని ఇచ్చినవాడు సామర్థ్యం ఇస్తాడు, పని ఇచ్చినవాడు జ్ఞానం ఇస్తాడు, పని ఇచ్చినవాడు పూర్తి చేయిస్తాడు. మరి అట్టి ఘనకార్యం జరగాలి అనుకుంటే మనం దేవుని చేతిలో సమర్పించుకోవాలిగా. అయ్యా, నా వయసు అయితే చిన్నదే, నేను మాత్రం చేయలేను, కానీ నువ్వు చెబుతున్నావు, నీ చేతిలోకి వస్తున్నా అంటే మన విధేయత కాటా వేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఎవరిని వాడుకుంటాడు? సేవకులుగానైనా, పరిచారకులుగానైనా, సంఘంలో బిడ్డలనైనా వయసుతో లెక్క వేయడు. వయసుతో లెక్క వేస్తే కొంతమందికి ఆయన పని ఇవ్వలేదని బైబిల్లో రాయబడింది. వయసు చిన్నదైనా పని అప్పగిస్తాడు. అయితే ఇతను చూసినప్పుడట దేవుడు ఇతనికి పరిపాలన ఇవ్వాలి అనుకుని రాజరకాన్ని ఇచ్చాడట. 8 ఏళ్ళు ఆయుధం పట్టుకుంటాడా, 8 ఏళ్ళలో యుద్ధం చేస్తాడా, రథం ఎక్కుతాడా? కానీ ప్రభువు అతగాడిని అవమానపరచలేదుగా. ప్రభువు అతని పట్ల ఎంత ఘనకార్యం చేశాడు. ఇంతకీ ఈ చిన్న పిల్లవాడిని నువ్వెందుకు ఎన్నుకున్నావయ్యా అంటే 2వ వాక్యంలో ఉంది, చదవండి. అతడు యెహోవా దృష్టి యథార్థముగా నడుచుచు. ఈ ఒక్క మాట దగ్గర ఆగండి. యెహోవా దృష్టికి ఎలా నడిచాడట? యథార్థంగా నడిచాడట. యథార్థత ఎవరు నేర్పారు అతగాడికి? 2 వ్యక్తులు నేర్పుతారు. ఒకటి పెంచిన దాది నేర్పుతుంది, పెంచిన ఆత్మీయ గురువు నేర్పుతాడు. ఈ 2 చేతిలో ఇతగాడు ఎదిగాడండి. అతడు యథార్థముగా నడుచుట. ఈ రోజున నీ వంటి వాడు ఒకడు లేడు అనే సాక్ష్యం నీకు కలగాలి అనుకున్నా, నీలాంటి ప్రార్థనాపరులు ఎక్కడా లేరు అని నీవు అనిపించుకోవాలనుకున్నా, నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా జవాబు వస్తుంది అని ప్రజలు చెప్పుకోవాలి అంటే నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో నువ్వు దేవుని సందులో నడిచే నడత కాటా వేయబడుతుంది. యథార్థత. మనం ఒక్కసారి ఆగి ఆలకిస్తే నాకైనా కొలమానం మీకైనా ఒకటేగా. మరి దేవుని సందులో యథార్థంగా ఉంటున్నామా? యథార్థంగా నడుస్తున్నామా? బైబిల్లో కొంతమంది గురించి దేవుడు చెప్పాడుగా. యోబు యథార్థవర్తనుడు అని చెప్పాడు. జబ్బు చేసిన హిజ్కియా ప్రార్థన చేశాడు, నీ సన్నిధిలో యథార్థంగా నేను ఎలా ప్రవర్తించానో నీకు తెలుసు అంటాడు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది అంటాడు. యథార్థత పైకి కనబడే మేకప్ కాదు, గుండెల్లో నుంచే రావాలి యథార్థత. ఆ యథార్థమైన మాట, యథార్థంగా దేవునికి ఇష్టమైన మనసు కలిగి ఉండడం. దేవుడు మన మనసుని ఎరిగి ఉంటాడట. ఆ మనసు యథార్థంగా ఉందా? నా పని చేయాలని ఆలోచన ఉందా? ఒకళ్ళ ద్వారా ఏలెత్తి చూపించుకోకుండా బ్రతకాలని ఆలోచన ఉందా? ఎంత బాగుందండి ఆ మాట. అంత చిన్న వయసులో అతనికి రాజరకం అప్పగించానంటే మొదటి మాట యథార్థత అనే మాట ఉంది. తర్వాత వాక్యం చదవండి. కుడి ఎడమలో తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు
సరిగా ప్రవర్తించాను. రెండో పని ఉందో తెలుసా? ఇతడు తన పితరులను చూశాడట. దావీదు కనపడ్డాడు. దావీదుకు ముందు సౌలు కనపడతాడు. మీరు వినండి ఈ మాట. సౌలు కనపడ్డాడు, దావీదు కనపడ్డాడు, ఓ రకంగా సొలొమోను కనపడ్డాడు. ఇలా రాజులంతా పితరులు కనపడ్డారు. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు కనపడ్డారు. రాజుల కాలంలో రాజులు కనపడ్డారు. ఈ కాలంలో సేవకులు కనపడుతున్నారు. ఈ కాలంలో మన ముందు విశ్వాసులు కనపడుతున్నారు. ఇప్పుడు గమనించాల్సింది ఏమిటంటే, ఆ చిన్న వయసులో ఉన్న రాజట తన ముందున్న పితరులను చూచాడు. ఆహా, సౌలును చూశాను కానీ, గాడిదల వెనక తిరిగాడు కానీ, చివరికి తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చిన సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా లేకపోయాడుగా. కానీ దావీదు గొర్రెల వెనక తిరిగాడు కానీ దేవుని చిత్తం ఎంత బాగా చేశాడు. అందుకని దావీదు నాకు పితరుడు, దావీదు నడిచినట్టుగా నేను నడుస్తాను, దావీదు ఆరాధన నేర్చుకుంటాను, దావీదు ప్రార్థన నేర్చుకుంటాను, దావీదులాగా సితారా వాయిస్తాను, దావీదే నాకు మార్గదర్శి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఇతడు రాజు అయినాక ఒక ఆలోచన రావాలి. మీకైనా నాకైనా రాజుగా ఏమొస్తుంది తెలుసా? ఆడు చెప్పడం నేను వింటామా? రాజు అయినాక నాకు నువ్వు చెబుతారా, నేను మీకు చెప్పాలా అని అన్నది. కానీ ఇతడు ఏమంటాడు తెలుసా? నా పితరులను చూస్తావన్నా వాళ్ళు వెళ్ళిన మార్గంలోనే వెళతా. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మన పితరులు చాలామంది ఉన్నారుగా. ఎంతమంది ఉన్నారు నన్ను అడిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట రాసింది. ఏమి రాసింది తెలుసా? ఎంత గొప్ప సాక్షి సమూహం ఉండగా బారాకు ఉన్నాడు, అందులోకి వెళితే సొలొమోను ఉన్నాడు, అందులోకి వెళితే భక్తులు కనపడుతున్నారు, దావీదు కనపడుతున్నాడు, యెఫ్తా కనపడుతున్నాడు. ఇలా భక్తుల అపోస్తులందరి పేర్లను ఏలియా, ఎలీషా అందరూ కనపడుతున్నారు కదా. వాళ్ళు నీ పితరులే కదా. వాళ్ళను చూసి నువ్వేమి నేర్చుకున్నావు? ఏలియాను చూసి అగ్ని బలిపేయడం నేర్చుకున్నావా? ఎలీషాను చూసి శవాలు లేపడం నేర్చుకున్నావా? మన పితరులు అర్పించిన హేబేలు అర్పణను నేర్చుకున్నావా? అబ్రహాములాగా దేవునితో నడవడం నేర్చుకున్నావా? హానోకులాగా దేవునితో వెళ్ళటానికే ఇష్టపడుతున్నావా? నువ్వు పితరుల నుండి ఏమి నేర్చుకున్నావు? అతడు తన పితరుల నుండి నేర్చుకున్నాడు. ఒక రోజున తీర్పుకు వెళ్తాం. దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడల్లా ఏమేమి నేర్చుకున్నావయ్యా అంటే, ఇతడు వచ్చి లైన్లో అంటాడు, మా పితరుడైన దావీదు నడిచిన మార్గాన్ని నేను నేర్చుకున్నాను. అదిగో అపోస్తలుడైన పౌలును వెంబడించాను, నా పేరు తిమోతి. నా అపోస్తలుడైన పౌలుని నేను వెంబడించాను, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఎలీషా నువ్వేమి నేర్చుకున్నావు? ఏలియా వంటి దైవజనులను వదలను 4 మందిల వరకు తిరిగాను, అతని దగ్గరే నేర్చుకున్నాను, అభిషేకం నేను పొందాను. మరి ఈరోజు నీ వ్యక్తిగత జీవితపు అనుభవాలలో ఎంత నేర్చుకున్నావు? ఎంత నేర్చుకునే మనసు ఉంది? ఎంతగా అభిషేకం చేత నింపబడ్డా? మన పితరులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. యోబు పాఠం నేర్పలా, యోసేపు నీతి నేర్పలా, అబ్రహాము కొండ మీద దేవుని కొరకు కొడుకునిపై కత్తి ఎత్తే కార్యం నేర్పలా, బయలుదేరిన తన పైనలో సాగుతుండగా యెఫ్తా తన కుమార్తెను బలర్పించడానికి సమర్పణ చేసుకోలే. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఇంతకాలం బైబిల్ చదివిన నీవు ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకుంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు బ్రతిమలాడుతూ మాట్లాడుతున్న వేళ మన పితరుల మార్గం మనం నేర్చుకుందాము గాక. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ వంటి వాడు ఒకడు లేకుండా ఉండాలి అంటే, దేవుడిని నిన్ను చూసినప్పుడు అతని వంటి వాడు ఇక పుట్టడు అని చెప్పాలి అంటే, అతను మహాగణుడు అనాలి అంటే, ఇతని వంటి వాడు ఎవడో లేడు, నా ఇంట యథార్థతగా ఇదిగో మోషే ప్రవర్తించాడని చెప్పినట్టుగా నిన్ను గురించి చెప్పాలి అనుకుంటే, ఒకటి యథార్థమైన ప్రవర్తన, రెండవది నేర్చుకునే మనసు. నీ వ్యక్తిగత జీవితంలో నీ పితరులు నీకు మార్గదర్శకులుగా ఉందురుగాక. మీ కాపరి నీకు మార్గదర్శిగా ఉండునుగాక. నీ తల్లిదండ్రులు మార్గదర్శిగా ఉందురుగాక. మునుపు ప్రార్థన చేసిన ప్రార్థనా పరులు నువ్వు నేర్చుకునే పాఠం మిగిల్చారు గనక యేసు అడుగుజాడలు ఉంచిపోయాను, శిష్యులు నేర్చుకున్నాను. మరి ఏ రోజున మనం ఏమి నేర్చుకున్నాం? ఎవరి దగ్గర నేర్చుకున్నాం? ఎంత నేర్చుకున్నాం? మనం నేర్చుకున్నది ఎంతవరకు ఉంది? అతడు మరొక పని చేశాడట. 22వ అధ్యాయము 21వ వాక్యం. అంతట రాజు నిబంధన గ్రంథమందు వ్రాసిన ప్రకారముగా మీ దేవుడైన యెహోవా పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపించారు. జనులందరికీ ఎవరంటే ఇతను పండగ చేయండి అని ఆజ్ఞాపించాడట. ఏ పండగ? పస్కా పండగ చేయమని ఆజ్ఞాపించాడట. వయసు ఎంత? 8 ఏళ్ళ నుంచి మొదలుపెట్టాడు.
18 ఏళ్ళకు ఘనకార్యం చేశాడు. తన చరిత్రలో రాసి ఉంది అక్కడ. అతడు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడట, మీరు ఒక్కసారి ఆగి ఆలకిస్తే నేనేమైనా మీకు ఆజ్ఞాపించాననుకో మీరు చేయాలిగా. ఎప్పుడు చేస్తారు? నేను ఆజ్ఞాపించే అర్హత కలిగి ఉంటే నేను తప్పక మీరు అమలు చేస్తారు. ఒక విశ్వాసం వచ్చి నిన్ను ఆజ్ఞాపించాడనుకో, నీది నువ్వు చూసుకో, నాకు చెప్పక్కర్లేదు అన్నావంటే అతనికి సాక్ష్యం లేనట్టేగా. ఒక క్షణం ఆగి ఆలకిస్తే నీ సాక్ష్యం దెబ్బతింటే ఆ తర్వాత నువ్వు ఆజ్ఞాపించేందుకు పనికిరావు. ఒక క్షణం ఆగి ఆలకిస్తే నీ సాక్ష్యం దెబ్బతినకుండా ఉంటే నువ్వు ఇంటి వారికైనాను, పెద్దవారికైనాను, తెలిసిన వారికైనాను, నీకైనా చిన్నవారికైనాను ఆజ్ఞాపించే అధికారం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్లో అబ్రహాముల గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? తనకు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టాక వాళ్ళని ఈ మార్గంలో నడవండి అని అబ్రహాము ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు అన్నాడు. మరి ఆజ్ఞాపించే స్థాయిలో ఉన్నావా? ఎవరికైనా ఆజ్ఞాపిస్తే వాళ్ళ చేత తేలిగ్గా మాట అనిపించుకునే సాక్ష్యం దెబ్బతిన్న జీవితంలో ఉన్నావా? ఎందుకో ఈ మాటలో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, ఒకటి యథార్థ ప్రవర్తన ఉండునుగాక, రెండవది నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో మన పితరులు వెళ్ళిన మార్గం మైలురాళ్ళులాగా ఉన్నాయి. అవి మనకి బోధ తెలియచేస్తూ ఉండగా ఆ వారి వెనక మనం ఆ మార్గంలో అడుగులలో యేసు ఉంచిన మార్గంలో నడిచి వెళ్ళుదుము గాక. మూడవదిగా మనం ఒకరికి ఆజ్ఞాపించే స్థాయికి మన భక్తి పవిత్రంగా ఉండును గాక. అంత మాత్రమే గాక నీవు ఆజ్ఞాపిస్తే ప్రజలు చెయ్యగలిగేటట్టుగా ఉండాలి. అలా ఉండాలి అనుకుంటే నీ సాక్ష్యం కాపాడబడాలి. మన సాక్ష్యం దెబ్బతింటే పిల్ల కూడా లెక్క చేయదుగా. మన సాక్ష్యం ద్వారా ఒకరికి ఆజ్ఞాపించే అధికారం మనకు ఉండాలి. ఇంకో మాట కూడా చెబుతాను. ఇతడు చేసిన మరొక పని కూడా జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం చదువుతున్నా. ఇశ్రాయేలులకు న్యాయము నడిపించి న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజు యొక్క యోధారాజుల యొక్క దినములన్నిటను ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ జరిగాను. అతని వంటి వాడు లేడనిపించుకున్నాడు కదా. కారణం ఏమిటి? ఇతను 4వ పని చేశాడట. అందరికి ఆజ్ఞాపించాడంట, పస్కా పండుగ, పస్కా పండుగ, పస్కా పండుగ, పస్కా పండుగ ఘనంగా జరిగించాలి. గొర్రెపిల్ల రక్తం వధించే బలమైన కార్యపు పండుగ, అది దీవెనకరమైన పండుగ. ఇతడు ఏం చేశాడో తెలుసా? ముందున్న రాజులు, ముందున్న న్యాయాధిపతులు, ముందున్న న్యాయకర్తలు అందరూ ఉన్నారు. వారందరికంటే తన కాలములో ఆ సమయమున ఆ పండుగట గొప్పగా చేశాను అని రాయబడింది. ఆ వాక్యం చదువుతాను. యోధారాజుల యొక్క దినములన్నిటిని ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించబడను. నువ్వెవరో తెలుసా? ఒకళ్ళకి చెప్పడం కాదు, ఆచరించేవాడవై ఉండాలి. ఆ సంవత్సరం పండగ గొప్పగా జరిగానట. నీ వలన మీ ఇంట్లో జరిగే ఆరాధన గొప్పగా మారాలి. నిన్ను బట్టి బుధవారం ప్రార్థన గొప్పగా మారాలి. నిన్ను బట్టి సభలు గొప్పగా మారాలి. నిన్ను బట్టి ఏ కార్యం తలపెట్టిన సంఘం గొప్పగా జరగాలి. కారణం ఏంటో తెలుసా? ఈ రాజు చిన్న వయసు నుండి యథార్థంగా నడిచాడు. పితరులు వెళ్ళిన పవిత్రమైన మార్గంలో నడిచాడు. అన్నిటికంటే విశేషం, అనేకుల్ని పురికొల్పాడట. పండగ పండగ, దేవునికి పండగ చేయాలి అంటూ ఆజ్ఞాపించి పురికొల్పడం, వాళ్ళని ఎంతసేపు దేవుని కార్యాల కొరకు ఆసక్తి రేపడం అయి ఉండాలి. మనం ఎవరమై ఉండాలి తెలుసా? జనాన్ని చల్లార్చేవాళ్ళం కాదు, రేపేవాళ్ళగా ఉండాలి. మనం ఎవరమో తెలుసా? చల్లబడే వాళ్ళని ప్రార్థనలో రగల్చాలి, వెనకబడ్డ వాళ్ళని ఉద్యోగంలో తీసుకురావాలి, ప్రార్థన చేతగాని వారికి ప్రార్థన నేర్పగలగాలి, ప్రార్థన ఏముందలే అన్న వాళ్ళకి ఆసక్తిని రగిలించేట్టుగా మన పేరే పురికొల్పే గుంపులో ఉండునుగాక. ఒక్కటుంటే చాలండి జనాన్ని ఎలా నడిపించేసేదండి. ఆయన ఒక్కడుంటే చాలండి ఎంత సంబరంగా పండగ జరిగేదండి. అంటే ఆసక్తి పరులు ఉంటే సంఘం ఉద్యమం పడుతుంది. ఆసక్తి పరులు ఉంటే పరిచర్య ఘనంగా జరుగుతుంది. పురికొల్పే మనసుండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మనకెందుకు అలా లెటర్ చేస్తారు చూద్దాం అని అనుకోకూడదుగా. మనం ఎవరో తెలుసా? పురికొల్పే సమూహంలో ఉన్నాం. 4వది ఏమిటో తెలుసా? నా కాలంలో పండుగ, నా కాలంలో ఆరాధన, నా కాలంలో బుధవారం, నా కాలంలో మహాసభలు, నా కాలంలో ఏదైనా ఈ పండుగ ఎవ్వరూ జరగనంతగా, ముందు జరగనంత గొప్పగా నా కాలంలో జరగాలి. ఎంత చక్కని ఆలోచన అండి.
నిజంగా వాక్యాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది ఇతడు పెద్ద కానుకలేం ఇవ్వాల, ఘనకార్యాలయం చేయలా, కానీ ఆసక్తి గొప్పదిగా. పురికొల్పడం మొదలుపెట్టాడుగా. పురికొల్పే కొద్దీ వాళ్ళు ఇంకా రగులుతూ ఉంటారు. మేము చేసాంలో ప్రార్థనలో, మాకన్నా గొప్పవాళ్ళేం కాదు, మీరు కూడా ఎప్పుడు చలబడిపోతారు అన్నాం అనుకో, ఇక దానికి మనం వేరే చెప్పనక్కర్లేదుగా. మనం ఎవరం పురికొల్పేవాళ్ళం, మనం ఎవరం పునాదులు గల పట్టణానికి పెద్దలను చూసి నడిచిన వాళ్ళం, మనతో ఉన్న కాపలను చూసి మనం ఆజ్ఞాపించే స్థాయికి ఎదగగలగాలి. తర్వాత మనం ఎవరో తెలుసా? ఏ పండగ జరిగినా, ఏ ఆత్మకార్యం జరిగినా నా కాలంలో జరిగినట్టు మరో కాలంలో జరగకున్నట్లు అంత ఘనంగా నేను ఆ కార్యం చెయ్యాలి. నిజంగా అంత ఆసక్తి, అంత తెగింపు, అంత సమర్పణ, అంత త్యాగం, అంత ఆరాధన, అంత ప్రార్థనా జీవితం ఉంటే అంత బాగుంటుంది. చివరికి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 24 చదువుతున్నానండి. మరియు కర్ణపిశాచ గలవారిని, సోది చెప్పేవారిని, గృహదేవతలను, విగ్రహాలను, యోధాదేశమందును యెరూషలేము దేశమందును కనబడిన విగ్రహములన్నిటినీ ఈ యెషయా ఏమేం తీసేశాడు చెప్పండి. ఒకటి కర్ణపిశాచని తెలుసా? గొణుగుడు మంత్రం, వాళ్ళు గొణుగుతూ ఉంటారు చెవులు. రెండవది ఎవరు? ఇక నేను ఈ మాట చెప్పక్కర్లేదుగా. నా చిన్నప్పుడు సోది చెప్పేవాడు, సొరకాయ బుర్ర తీసి నూరేగేవాడు. ఇప్పుడు సొరకాయ బుర్ర లేదు కానీ కూర్చుంటే సోది చెప్పేవాడు ఎక్కువైపోయారు. అప్పుడు చేటలో బియ్యం ఉండేది, ఇప్పుడు బైబిల్ అడ్డంగా ఉంటుంది, ఇక్కడ ఎదురుగుండా పెడతారు, ఇక జనానికి సోది చెబుతారు. అట్లా చూస్తే నేను అనుకుంటే యేసు రక్తం విజయం తొందరగా పోతే బాగుండదు. కారణం ఏంటి తప్ప సోది చెప్పేతనం కాదు మనకు ఉండాల్సింది. సోది చెప్పేవాళ్ళు ఏం చెబుతారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టండి. అంటే మీకు ఈ తరంలో పెద్దగా తెలియదు, నేను మీకన్నా పెద్దవాడిని కనుక చెబుతాను. వాళ్ళకి పాడిగేద పోయేది, చేతికి ఉంగరం పోయేది, కోడి పుంజు పక్కనోడు తీసేసేవాడు, అప్పుడు సోది చెప్పించేవాడు. ఆ సోది చెప్పేవాడు కర్ర అటు ఇటు ఇడిది పడిది పిడిదిప్పి పలానాడు తీసాడు అని అంటది. అంటే చివరికి ఏంటంటే వాళ్ళ మీద నీకు అనుమానం కలిగించి తన దారిన తాను వెళ్ళిపోద్ది. ఇక ఆ కుటుంబం మీద నువ్వు సాధిత్వం మొదలు పెడతావు. వేసింది శారళ బియ్యం సాధించింది సావుదాకా. అంటే అర్థం ఏమిటి? సోది. ఎవరి మీద ఒకరి మీద నేరం చెప్పకపోతే దాని పేరు సోది అనరు. సోది చెప్పినప్పుడు కానీ పలానని చెప్పకపోతే వీళ్ళు ఊరుకోరు. అందుకని అటుపి ఇటుపి ఆ దిక్కు ఈ దిక్కు, ఈ బజార్ ఆ బజార్ ఈ బజార్ తిప్పి ఏదో బజార్ ఒక ఇంటి మీద పెట్టి తాను వెళ్ళిపోద్ది. అంటే నేరాలు ఇతరుల మీద చెప్పడమే సోది చెప్పడం. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. చేతులు జోడించి చెబుతున్నాను, మీ వంటి వాడు ఒకడు లేడు, ఇక ముందు కూడా మీ వంటి వాడు ఉండడు. అట్టి కార్యం జరగాలంటే మొదటిది యథార్థత ఉండునుగాక, రెండవదిగా మన పితరులను పోలి మనం వాళ్ళ మార్గంలో నడుచుదముగాక, పితరులను ప్రోత్సహించేట్టుగా పండుగ 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 పండుగని దేవుని ప్రజలను ఆసక్తిలో పెంపారేటట్టుగా చేసి ఆజ్ఞాపించే స్థాయికి వచ్చుదముగాక. నాలుగవదిగా మన జీవితంలో నా హయాంలో జరిగే ఈ ఆరాధనలో ఘనంగా ఉండాలి. ఎంత ఆశ, ఎంత ఆసక్తి, ఎంత పౌరుషం, ఎంత తెగింపు. తర్వాత వాక్యం ఏంటో తెలుసా? నేను బతికున్నంతకాలం ఈ సోదరుడు బతకూడదు, నేను బతికున్నంతకాలం ఈ కర్ణపిశాచోడు బతకూడదు. తర్వాత వాక్యం చదవండి. కర్ణపిశాచి, సోది చెప్పేవాళ్ళు, తర్వాత గృహదేవతలు. గృహదేవతలు అని తెలుసుగా, పెంపుడు కుక్కలని మనం అంటాం తెలుగు భాషలో. వాళ్ళల్లో కొన్ని గృహదేవతలు ఉంటాయి. ఏ పని చేసినా గృహదేవతకు ముందు దండం పెట్టుకుని, అంత అన్నం పెట్టుకుని, కనీసం ఈ దీపం వెలిగి చేదోడు చేసి గృహదేవతను పూజ చేస్తూ ఉంటారు. గృహదేవత అంటే కేవలం విగ్రహమే కాదు, కొన్ని మన ఇళ్లలో సిద్ధాంతాలు ఉంటాయి. అవన్నీ నేను స్టేజ్ మీద చెప్పను, కానీ గృహదేవత, ఆ గృహదేవత చెప్తేనే మనం చేయాలి, ఆ గృహదేవత ఆలోచించినట్టే చేయాలి. తర్వాత గృహదేవత వాళ్ళ కార్యక్రమాలన్నీ సజావుగా జరుపుద్దని ఆ గృహదేవతను సంప్రదించి బట్టలు పెట్టి పూజ చేసి తతంగం చేస్తారు. తర్వాత విగ్రహాలు, తర్వాత వాళ్ళ యొక్క అపవిత్రత అంతా దేశం మీద ఉంటే ఈయన బ్రతికుండగానే మొత్తం తీసేశాడట. ఇక విగ్రహాలు లేవు, గృహదేవతలు లేవు, ఆచార సిద్ధాంతాలు లేవు, కర్ణపిశాచులు లేవు, సోది చెప్పే పని అసలు లేదు. తీసివేసి ఏం చేశాడు? యెహోవా మందిరమును, యాజకుడిని హిల్కియాకు దొరికిన గ్రంథమును, వ్రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై, దేన్ని పీకేసేదేం ఒకటి, స్థిరపరిచేది ఒకటి. వాక్యాన్ని స్థిరపరిచాడు, పరిశుద్ధతను స్థిరపరిచాడు, ప్రార్థనా జీవితాన్ని స్థిరపరిచాడు, దేవునితో ఉండే మార్గాన్ని స్థిరపరిచాడు. గృహదేవతల సోది చెప్పడమా,
భయంకరమైన కర్ణపిశాచాల ఈ అపవిత్రత అంతా యేసునామమున లయమైపోవునగాక అని ఆజ్ఞాపించి దేవుని వాక్యం గణపరిచే స్థిరపరిచాడట. ఆకాశమందున దేవుడు అంటాడు, ఆహా అతని వంటి వాడు లేడు, అతని తర్వాత కూడా అతని వంటి వాడు ఒకడును ఉండడు. విన్నారుగా? ఈరోజున ఇందులో వెండి ఖర్చు అవ్వలేదు, ఇందులో బంగారం ఖర్చు అవ్వలేదు, 50 రోజులు ఉపవాస ప్రార్థన చేయమనలేదు, ఇంకేదో గుడి కట్టమలేదు, ఏం చెప్పలేదుగా. చేయాల్సిన సింపుల్గా 5 మాటలు చెప్పాడు. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకుని ఇక మీదట యథార్థంగాను మన పితరుల పోలి నడుచుకుంటూను సాక్ష్యం కాపాడుకుంటూ ఆజ్ఞాపిస్తూ ప్రజలను పురికొల్పుతూ నా కాలంలో జరిగే ఈ కార్యక్రమంకు నేను శక్తికి మించి ప్రయాసపడతాను అంటూ అన్నిటికంటే తీసేయాల్సిన తీసేస్తాను, స్థిరపరచవలసిన వాక్యాన్ని స్థిరపరుస్తాను అని ఒక తీర్మానానికి రండి. ప్రభువు మిమ్మల్ని హెచ్చించునగాక, ప్రభువు మిమ్మల్ని గణపరచునగాక, ప్రభువు మీ పట్ల గొప్ప కార్యం చేయునగాక. మోకరించండి, మోకరించిన ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి వచ్చిన మీరు చేతుల పైకి ఎత్తాలి. పరిశుద్ధుడను ప్రేమామయుడైన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఈరోజు బుధవారం ఆశగా ప్రజలు వచ్చారయ్యా, ఆసక్తిగా విన్నారు, ఆసక్తిగా ప్రార్థనలు చేస్తున్నారు. వీరు చేసిన ప్రార్థనలకు అనేక ఫలితాలు నీవు మాకు చూపించావు, అందుకు వందనాలు. పేరు పేరున సంఘాన్ని దీవించండి, విశ్వాసాలను దీవించండి, ప్రార్థన ఇంకా బలంగా జరిగేట్టుగా సహాయం చేయండి. అనేక ఆత్మల్ని పురికొల్పే గుంపును తయారు చేయండి, నీ కొరకు సాక్ష్యం కాపాడుకునే అనుభవాలు కలుగ చేయండి. పేరు పేరున బిడ్డలను దీవించండి, నీ రాకడ కొరకు ఆయత్తపరచండి, ప్రార్థనాత్మతో పెంచండి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలి. ఎవరు రోగులై ఉన్నా ముట్టండి, బలహీనను బలపరచండి, శక్తిహీనను ప్రభువా బలపరచండి, చదువులలో జ్ఞానం దయచేయండి. ఎదిగిన పిల్లల వివాహాల కొరకు సేవా సరిహద్దులు విశాలపరచబడాలయ్యా, మందిరాలు కట్టబడాలయ్యా, ప్రతి అవసరం తీర్చబడాలయ్యా. ఈ వారంలోనూ ఈ నెలలో జరగబోయే కూడికలన్నింటినీ ఘనంగా జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలను ఆశీర్వదించమని ఈరోజు విన్నపాలన్నిటికీ జవాబు దయచేయండి అయ్యా. ఎవరి గుండెల్లో ఏ కోరికన్నా నెరవేర్చబడాలి, కార్యాన్ని చేసి మహిమ పొంది దీవించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరం నందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.